ప్రతి 6 మంత్స్‌కి సాధారణంగా చిన్నపిల్లలకి నోట్లో ఫస్ట్ పన్ను వస్తుంది, పాల పన్ను. అప్పటి నుంచి ఫింగర్ బ్రషింగ్ అది చేయడం బాగా అలవాటు చేయాలి. మన చేత్తో మనం చేస్తూ ఉండాలి. తర్వాత కొంచెం పెద్ద అయిన తర్వాత 2 పూట్ల పొద్దున్న, సాయంత్రం కూడా కంపల్సరీ బ్రష్ చేయించాలి. సాధారణంగా పిల్లలు నైట్ టైం పాలు తాగి ఏమైనా తినేసి కానీ పడుకుంటూ ఉంటారు. నైట్ టైం ఆ బుగ్గకి, పనికి మధ్యలో పాలు అవి ఉండిపోయి నైట్ అంతా బ్యాక్టీరియా ఎక్కువ టైం జరగడం వల్ల ఎక్కువ పాడైపోతుంది. వాళ్ళు సాధారణంగా నైట్ మనం కంపల్సరీ బ్రష్ చేయడం కానీ, నైట్ పుక్లి చూయడం కానీ చేస్తే ఆ పుచ్చిపోయేదాన్ని మనం తగ్గించవచ్చు. మార్కెట్లో చాలా ఫ్లోరిడేటెడ్ టూత్పేస్ట్ దొరుకుతుంది. పిల్లల్లో సాధారణంగా ఫ్లోరైడ్ టూత్పేస్ట్ వాడటం మంచిది. ఆ తర్వాత పిల్లలు పాల పళ్ళు తర్వాత పర్మనెంట్ పళ్ళు రావడం స్టార్ట్ అవుతాయి. మన పర్మనెంట్ పళ్ళు 7 సంవత్సరాలు ఆ టైంకి మొదటి దంతం వస్తుంది. చాలా మంది ఏంటంటే అది పాల పన్నేమో అనుకుని వదిలేస్తూ ఉంటారు. అదే సాధారణంగా పాడైపోతున్న చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. పాల పళ్ళు ఉన్న కనుక లాస్ట్లో పర్మనెంట్ పళ్ళు వస్తుంది. తర్వాత సాధారణంగా ఆ ఏజ్లో మన పిల్లలు పర్మనెంట్ పళ్ళు వచ్చే టైంలో సైకిల్ తొక్కడం అది ఎక్కువ నేర్చుకుంటూ ఉంటారు. బయట ఆడడం అది నేర్చుకుంటారు. ఆ టైంలో సాధారణంగా ఎదర దెబ్బ తగిలినప్పుడు ఎదర పళ్ళు ఊడిపోతూ ఉంటాయి, పర్మనెంట్ పళ్ళు. అలా ఎప్పుడైనా ఊడిపోయినప్పుడు మనం ఫస్ట్ వెంటనే పన్ను జాగ్రత్తగా క్లీన్ చేసి వాటర్లో ఒక పచ్చి పాలల్లో బాటిల్లో పెట్టి వెంటనే మీ దగ్గరలో డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే ఆ పన్ను మళ్ళీ వెంటనే వాళ్ళు రీఇంప్లాంట్ చేస్తారు. దానివల్ల కొన్ని రోజులు ఆ పన్ను మనం ప్రిజర్వ్ చేసుకోవచ్చు. అలా వదిలేస్తే మళ్ళీ అది చాలా మంది ఏంటంటే అలా ఊడిపోయింది కదా అని దాన్ని అలా వదిలేస్తారు. ఆ ఏజ్లో మన పళ్ళు కట్టడం అవుతుంది, పర్మనెంట్ పన్ను. అదే తీసుకెళ్ళగలిగితే మనం జాగ్రత్తగా దాన్ని రీఇంప్లాంట్ చేసి దాని టూత్ని సేవ్ చేసుకోగలుగుతాం.